నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 4వ రోజు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా వైసీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ. తిరిగి అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తామన్న మాజీ సీఎం జగన్. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. స్మగ్లర్లకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరిక. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 4వ రోజు అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకే దాదాపు 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలియజేశారు. ఎక్కడా అసౌకర్యం లేకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. వాహనాల పార్కింగ్ నుంచి దర్శనం వరకు భక్తులకు సహాయక బృందాలు సేవలందిస్తున్నాయి. సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యాభయాపహాంభవే శారదారాధ్యా శర్వాణి ధర్మదాయిని శాంకరే శ్రీకరే సాత్వే శరచంద్రనిభాననాథోదరే శాంతిపదే నిరాధారా నిరంజనా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరమప్లవా ముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా శుద్ధా నిత్యబుద్ధా నిరవత్యా నిరంతరా కారణా నిష్కలంకా నిరుపాధి నిరీశ్వరా నిరాకారా గమదనే నిర్మలా మదనాశిని నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమామమదాహంత్రే నిష్పాపాపనాశిని క్రోధ శమనే నిర్లోభా లోపనాశిని శుభకరే శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజరాయిని రాజ్యవల్లభా కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రాజలక్ష్మీ కోశాధా చతురంగమలేశ్వరి రాజిరాయిని సత్యసంధా సాగర మేఖరా దీక్షితా దైత్య సమనే సర్వలోకవశంకరి రాత్రి సావిత్రే సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయే గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్తా సదా శివపతివ్రత ప్రదాయేశ్వరి సాధ్యే గురుమండల రూపిణి జ్యోతిర్నామగారాధ్యా మాయా మధుమతే మహీరాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి స్వరూపిణి కనకదుర్గాంబికా దేవ్య నమః. వేదోక్త దివ్య మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరముకే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీ శంభో శంకర. చతుర్హోదేత్యాజక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయి వహి దేవా తమబ్రవీత్ త్వం వై వేనేష్టగం హోతః ప్రత్యస్రౌషి త్వయైనాఖ్యాతారయితి తస్మాహేనాగుశ్చతుర్హోతారయిత్యాజక్షతే తస్మాచ్చతుర్హోతః పుత్రా నాగం హృద్యతమః నేరిష్టో హృద్యతమః నేరిష్టో బ్రహ్మణో భవతి ఏవం వేద దూరమస్మచ్చత్రవో యంతు భేదాః తదింద్రాగ్నే కరోతాం తద్విశాఖే తన్నో దేవా అనువదంతు యజ్ఞం పశ్చాత్ పురస్తాదభయన్నో అస్తు నక్షత్రానామధిపత్రే విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భువనస్య గోపౌ విశోచశత్రూన పవాధమానౌ అభక్షురన్నుదతారాదిమూ హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసాలీలి ఏకదా బ్రహ్మణౌ భారతి
ఏకదైవ యజమానాయస్తుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యాధిపత్యం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అలంకృత స్వరూపిణి శ్రీ కాత్యాయని దేవి నమః ఆనంద కర్పూరరాజనం దర్శయామి నీరాజనానందరం శుద్ధాచమనం సమర్పయామి రక్షాంధరాజామి నమస్కరోతి హర నమః పార్వతీ జయ హర హర మహాదేవ జై శ్రీ మాతా మహారాజ్ఞి కి జై శ్రీ మాతా మహారాజ్ఞి కి జై శ్రీ మాతా మహారాజ్ఞి కి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు. దేవాలయం లోపలికి వెళ్లిన అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు శ్రీవారి ప్రధాన దర్శనంతో పాటు వకులామాత ఆలయం, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకాల సన్నిధి, యోగా నరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. శేషవాహన సేవలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు డిజిటల్ బుక్ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించిన రెడ్ బుక్ కు ఇది సమాధానంగా కనిపిస్తోందని, ఈ రోజు అది రెడ్ బుక్ కావచ్చు, రాబోయే రోజుల్లో అది డిజిటల్ బుక్ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. సూపర్ 6, సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు. మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు. సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు. కాబట్టే ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ
గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. 14 సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ. ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే, ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది. డిజిటల్ బుక్ మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను దీన్ని ఉపయోగించుకుని IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 040-491-71718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెడతాం. నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా సొండుపల్లి మండలంలోని మాచిరెడ్డిగారిపల్లి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 9 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 34 లక్షలు విలువ చేసే 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. రాయచోట్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముందస్తు సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు సొండుపల్లి అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా మాచిరెడ్డిగారిపల్లె గ్రామం తొరుగుపల్లి క్రాస్ వద్ద కారులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తుండగా పోలీసులు దాడులు చేసి 9 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకోగా మరో 5 మంది స్మగ్లర్లు పరారయ్యారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధీరజ్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ మనకి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సొంటిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్న విలేజ్లో రెడ్ శాండర్స్ తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రైడ్ చేయడం జరిగింది. అండ్ 9 మెంబర్స్ తమిళనాడుకు చెందిన లేబర్ అండ్ వర్కర్స్ని ఎవరైతే ఈ రెడ్ శాండర్స్ తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది రెడ్ శాండర్స్ తరలిస్తున్న లేబర్ కూలీ వాళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు మనకి ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో అండ్ ఫైనాన్స్ చేస్తున్నారో, మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కింద యాడ్ చేసి అండ్ వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో టోటల్ 12 రెడ్ శాండర్ లాగ్స్ మనకి దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మనం కేసు ప్రాపర్టీ కింద పెట్టడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్న ఎంటైర్ రెడ్ శాండర్స్ టీమ్ అండ్ కలిగిరి సిఐ గారు కూడా చేసిన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా అభినందిస్తున్నాము. అండ్ రెడ్ శాండర్స్ మీద ఎవరైనా సరే ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో రిపీట్ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. దీంట్లో ఈ అఫెన్స్ లో పోలీస్ స్టాఫ్ మీద కూడా ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో పోలీస్ స్టాఫ్ ని కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగిందండి. ఒక వెహికల్ తో కూడా వాళ్ళు
ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు పారిపోతున్న టైంలో మన పోలీస్ స్టాఫ్ని కూడా గుద్దేసి పారిపోవడం జరిగింది. అండ్ ఫ్యూ ఆఫ్ ద పోలీస్ స్టాఫ్ కూడా ఇంజూర్ అయి ఉన్నారు. మైల్డ్ అబ్రేసివ్ ఇంజరీస్ ఉన్నాయండి. దే ఆర్ రికవరింగ్. సార్ లాస్ట్ ఏమైనా మొబైల్స్ వెహికల్స్ ఏమైనా వెహికల్స్ మనకైతే సీజ్ ఏం అవ్వలేదండి. వాళ్ళు ఆల్రెడీ పారిపోయి ఉన్నారు. కాస్ట్ మనకు వచ్చి 34 lakhs ఉంటుందండి. టోటల్ 12 logs వేయింగ్ అబౌట్ 344 kgs. టోటల్ కాస్ట్ వచ్చి 34 to 35 lakhs ఉంటుందండి. సార్ వీళ్ళంతా కూలీలేనా? వీళ్ళకి ఏదన్నా వేరే వాళ్ళు అదేనండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మేరకు మనకు తెలుస్తున్న ప్రకారం వీళ్ళందరూ కూడా కూలీలు మాత్రమే. మనకి ఫర్దర్గా వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసిన పర్సన్ డీటెయిల్స్ అండ్ వీళ్ళ వెనకాల ఉన్న ఫైనాన్సర్స్ ఎవరైతే వీళ్ళని ఎక్కించుకొని తీసుకొచ్చారో అన్ని డీటెయిల్స్, వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్స్, మొబైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. సో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా తమిళనాడు. సోషల్ మీడియా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.